నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి రొంట అశోక్ కుమార్, ఉషశ్రీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా సంగం మండలం శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి విచ్చేశారు. సీతారాముల వారికి తలంబ్రాలను స్వామీజీ సమర్పించారు. రామాయణ విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ఉభయ దాతలను పీఠాధిపతులు ఘనంగా సత్కరించి భక్తులను ఆశీర్వదించారు. భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మనం దంపూరు గ్రామంలో వేసినటువంటి అధిష్టాన దేవత శ్రీ సీతారామాంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మనం ఎన్నో యుగాల నుంచి శివపార్వతిని సీతారాముడిని అట్లే శ్రీకృష్ణ రుక్మిణీ దేవిని ఈ యొక్క శ్రీనివాస కళ్యాణాలు ఇవన్నీ కూడా మనం ఎన్నో యుగాల నుంచి ఆ యొక్క అవతార మూర్తులు దేవతలు మనం ఈ కళ్యాణాలు ప్రతి గ్రామంలో చేసుకుంటున్నాం. అంటే మనం భగవత్ స్వరూపులనే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే సకల దేవతా స్వరూపంగా ఈ భూమండలం మీద వెలిసి ఎంతమంది రాజులు రాజ్యాలు వెళ్ళారు. అయితే మనమంతా జీవులు, విగ్రహంలో దేవుడు ఉన్నాడు. మనలో జీవుడు దేవుడు ఇద్దరున్నారు. జీవుడు అంటే లక్ష్మీనారాయణ, దేవుడు అంటే శివపార్వతి. అయితే మనకి ఈ రెండు ముక్కుల్లో ఈ యొక్క శ్వాస ఉంది. వాళ్ళని సంహరించి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం అవుతారు. ఇప్పుడు మళ్ళీ సీతారాములు ఈ రావణ కుంభకర్ణ తర్వాత విభీషణుల్ని సూక్ష్మాతి సూక్ష్మంగా అయితే మనకుంటే ఈ శ్వాసే మనకు అజ్ఞానం. శ్వాస 2.5 గంట ఎడమ ముక్కు, 2.5 గంట కుడి ముక్కు. ఈ శ్వాస మారుతూ ఉంటే ఈ ఎడమ ముక్కు వల్ల అజ్ఞానం, కుడి ముక్కు వల్ల జ్ఞానం, అహంకారం, ఇదే మాయ. అయితే మనం ఎట్లా భరించాలా? మానవ జన్మకు వచ్చాం. నవగ్రహాల వల్ల మనకి ఈ యొక్క భోగభాగ్యాలన్నీ వస్తున్నాయి. నవగ్రహాల వల్లనే మనం పుడతున్నాం, పెరగతున్నాం, ఈ యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాం. ఈ నవగ్రహాల వల్ల మనకు శక్తి రానప్పుడు, నవగ్రహాల యొక్క ఫలితాలు మనకు సరిగ్గా లేకపోతే ఇక్కడ కష్టాలు అనుభవిస్తాం. నవగ్రహాలు శక్తి బాగుంటే ఇక్కడ అంతా భోగభాగ్యాలు సుఖాలు అనిపిస్తాయి. అయితే మనం ఎట్లా ముందుకు పోవాలనే దానికి ఈ యొక్క దేవాలయ వ్యవస్థను పెట్టి ఈ యొక్క శివాలయాలు, రామాలయాలు, విష్ణాలయాలు, అమ్మవారు, అయ్యప్ప, ఆంజనేయ స్వామి ఎన్ని దేవతలు అక్కడ ఉంటారు, వెలిసి ఉంటారు. మనం ఈ యొక్క దేవాలయాలని ప్రతిరోజు దర్శించాలి. ప్రతి ఒక్కరూ దేవుడికి వచ్చి కనిపించాలి. ఆయన తగినంత భాషలు ఇవ్వాలి. చాలా గొప్ప మార్గంలో అందరూ చదవండి. ఊళ్ళో గ్రామంలో లలితా సహస్రనామాలు కూర్చోండి, నేర్చుకోండి. రాని వాళ్ళకి వచ్చేస్తుంది అమ్మని తలుచుకుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన
మీ అందరూ కూడా గ్రామ ప్రజల్లో నన్ను తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. పూజారి గారు పాంపులట్టు వేస్తే చాలా చక్కగా ఉంది. పాంపులట్టు దాన్ని చూసే పూజారి చాలా గొప్పవాడని తెలుస్తాం. పూజారి గొప్పదని ఆ పాంపులట్టు అంత సీతారామ ఒక్క 3 సార్లు చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సంతోషం. అందరికీ శుభం. అందరి సీతారామకి అందరూ శుభం శుభం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.